నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నాయకుడు వినా జన్మించినవాడు కాబట్టి వినాయకుడు అయిన గణపతి సకల సద్గుణపతి, కరివదనుడు, సర్వమంగళ సదనుడు, నీవే దిక్కని మ్రొక్కిన వారికి కార్య సాఫల్యతను కలిగించడంలో ఈ సిద్ధి గణపతి ప్రసిద్ధుడు. ఆలకించి ఆదుకోవడంలో అగ్రగణ్యుడు. ఈ సిద్ధ గణపతిని పిళ్ళయ్యార్గా కూడా పిలుస్తారు. ఈ పిళ్ళయ్యార్ దేవాలయం కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరికి చెందిన యానాంలో నిర్మితమైంది. ఆ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో సందర్శించుకుందాం. జగజ్జనని పార్వతీమాత తన స్నానఘట్టంలో సృష్టించి కాపలాగా ఉంచిన అందమైన పిల్లవాడి శిరస్సును శివుడు ఖండిస్తాడు. తిరిగి మళ్ళీ ఆ శివుడే దయతో అతనికి గజ శిరస్సును సంధించి జీవం పోస్తాడు. మానవ శరీరంతో ఏనుగు శిరస్సుతో నిలుచున్న ఆ పిల్లవాడిని చూసి పర్వతపుత్రి పరమేశుని పిళ్ళయ్యార్ అని ప్రశ్నించిందని తమిళ గాథలు చెబుతున్నాయి. పిల్లవాడు ఎవరు అని పార్వతి అడిగినందువల్ల పిళ్ళయ్యార్ అనే పేరు గణపతికి తమిళంలో స్థిరపడింది. అంతటి మహత్తర పౌరాణిక ప్రాశస్త్యమైన దివ్య ఆలయంలోకి అడుగిడుదాం. గణపతిని పూజించే సంప్రదాయానికి గాణపత్యమని పేరు. వైష్ణవులైన, శైవులైన, శాక్తేయులైన కార్యసిద్ధి కోసం గణపతిని ఆరాధిస్తారు. ఈ క్రమంలో వెలిసిన సిద్ధి గణపతి ఆలయం ఆంధ్ర రాష్ట్రంలోని కేంద్ర పాలిత ప్రాంత పాండిచ్చేరికి చెందిన యానాంలో నిర్మితమైంది. పిళ్ళయ్యార్ను దర్శించడానికి వస్తున్న భక్తులను పంటల సిరి గోదావరి తన కెరటాల హస్తాలతో స్వాగతిస్తుంది. హారతి పళ్ళెంలా కనిపిస్తున్న ఆకాశంలో సూర్యబింబం కర్పూర కళికలా వెలుగుతూ పరమాత్మకెత్తిన నీరాజనంలా దర్శనమిస్తుంది. సంధ్యార్చన దీపారాధనలో ఎగసిన ధూమం ఆవరించుకున్న ఆకాశం నదిలో ప్రతిఫలిస్తున్న మంగళ దృశ్యం చూపర్లను ఆహ్లాదపరుస్తుంది. స్వామివారి ఆలయ ప్రవేశ మంటపం పైన సిద్ధి గణపతి చతుర్భుజాలతో పాశాంకుశ అభయ మోదక హస్తుడై తన భక్తులను మౌనంగా రమ్మంటుంటాడు. गणपतये नमः।
गणपतये नमः। ॐ गणपतये नमः। ఈ ఉమాసుతుడు సర్వశక్తి సంపన్నుడు. ఫ్రెంచి వారు పరిపాలించే కాలంలో రెడ్డియార్ పట్టిస్వామి అనే తమిళ యతీశ్వరుడు ఈ ఆలయం వద్ద నివసిస్తూ పుట్టలో ఉన్న ఈ వినాయక విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించాడు. తమిళుడైన అతను పిళ్ళయ్యార్ అని ఈ సిద్ధి గణపతికి పేరు పెట్టాడు. అలాంటి పిళ్ళయ్యార్ మూల విరాట్టుగా పూజలందుకుంటూ భక్తుల్ని కటాక్షిస్తుంటాడు. స్వామివారికి జరిగే అభిషేకాల్ని భక్తులు శ్రద్ధతో తిలకించి పరవశించిపోతారు. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. గర్భాలయంలో స్వర్ణ ఛత్రసింహ తోరణం క్రింద స్వర్ణ కవచ ఆసీన పీఠం పైన చతుర్భుజుడైన సిద్ధి గణపతి ఆసీనుడై ఉంటాడు. వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. స్వామివారికి జలక్షీరాభిషేకాల అనంతరం ఘృతాభిషేకం, శర్కరాభిషేకం, నారికేళ్ల జలాభిషేకం, మధు మరియు తైలాభిషేకాలు, చందన ద్రవ, కుంకుమ ద్రవాది సర్వ సుగంధ సులేపితాభిషేకాలు సమర్పింపబడతాయి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. నమామి తం వినాయకం. నమామి తం వినాయకం. నమామి తం వినాయకం. అభిషేక విధి నిర్వర్తింపబడిన తరువాత పంచలోహ నయనాలతో తుండ మూలంలో లోహ కవచ వలయం నిలిపి అరుణ వస్త్రధారులైన అర్చక స్వాములు పెనుమాలలు స్వామివారికి అలంకరిస్తారు. శ్వేతవర్ణ అరుణ వర్ణ సమ్మిశ్రిత వల్లెవాటును స్వామి భుజాల మీదుగా జాలువార్చి ధూప దీపారాధనలు సమర్పించి ఆ హారతిని భక్తులకు అందిస్తారు. ఇలా సిద్ధి గణపతి కృపను సిద్ధింపచేసుకుని భక్తులు సంతృప్తులవుతూ ఉంటారు. నమో నమః గణపతి బాప్పా మోరయా. యానాం పిళ్ళయ్యార్ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు దీనికి అతి సమీపంలో ఉన్న మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుంటారు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర.
పిళ్ళారాయుడి పార్శ్వ భాగంలో విష్ణుదేవుడు కొలువైన మందిర ప్రవేశ మంటపం ఆగమ శాస్త్ర ఆలయ వాస్తు ప్రకారంగా రూపుదిద్దుకొని ఉంది. తిరునామాంకిత నీలవర్ణుడు చతుర్భుజాలతో శంఖ చక్రాలు ధరించి అభయహస్త కటిహస్త ముద్రలతో కంఠహారాభిశోభితంగా నిలిచి ఉంటాడు. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. మరో పార్శ్వంలో చిరు మంటప గోపురం పైన పై వరుసలో ఆంజనేయ స్వామి 2 చేతుల్ని జోడించి నమస్కరిస్తూ ఉంటాడు. ఇరువైపులా సింహ ప్రతిమలు ఉంటాయి. పద్మావతి పాణిగ్రహణం చేస్తున్న శ్రీనివాసుడు, ఆకాశరాజు, వరాహస్వామి చతుర్భుజుడై ఆశీర్వదిస్తూ ఉంటారు. చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని సప్తగిరుల అధిరోహించి దర్శించుకునే దూరాభారం మోయలేని వారు ఆ స్వామిని భక్తులు తమ దగ్గరలో ప్రతిష్ఠించుకుని అర్చించుకుంటారు. అలా ప్రతిష్ఠితుడైన వెంకటేశ్వరుణ్ణి గర్భాలయంలో దర్శించుకుందాం రండి. శంఖ చక్ర చిహ్నిత సింహతోరణం క్రింద శ్వేత వస్త్ర నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర, శ్రీదేవి భూదేవులు పంచలోహ ఉత్సవ విగ్రహాలు అరుణ వస్త్రాలతో భారీ స్వర్ణహారాలు ధరించి కనిపిస్తారు. మకుటధారి అయిన శ్రీ వెంకటేశ్వరుడు మధ్యలో వీరత్వం ఉట్టిపడే మీసాలతో రత్ననామాలు, లోహనయనాలు, స్వర్ణ కవచం, కంఠహారాలు శోభిస్తుండగా ప్రక్కన చతుర్భుజమూర్తి గజలక్ష్మీ రజత విగ్రహాలు ఉంటాయి. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరించి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామి పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామి పురుషోత్తమా. జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటే. ఈ ఆలయ ప్రాంగణం శైవ వైష్ణవ తత్వ సమైక్యతను చాటి చెబుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో జరిగే అయ్యప్ప పూజలు ఈ తత్వాన్నే చాటుతున్నాయి. స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. హరిహర పుత్రుడైన అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు పదునెట్టాంబడి పూజ చేస్తూ హారతులు సమర్పిస్తూ ఉంటారు. కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా
నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా ఒకటు మెట్టు ఎక్కే వేళ ఒకే జ్యోతి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా రెండు మెట్టు ఎక్కే వేళ నీ నామాలు శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు యానాంలోని సిద్ధి గణపతికి జరిగే గణపతి నవరాత్రుల పూజలలో, గణపతి హోమాలలో, ప్రతి శుక్రవారం జరిగే వ్యాపారస్తుల, భక్తుల అభిషేకాల్లో, నిత్యార్చనల్లో పాలు పంచుకునే ఆరాధకుల అభిప్రాయాల్ని విందాం. ఇక్కడ స్వామి దక్షిణముఖంగా ఉండటం, ఉత్తరాన్ని చూస్తూ ఉండడం, ఉత్తరానికి కుబేరుడు అధిపతి అవడం చేత ఎవరైతే దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామిని కొలుస్తారో వారికి ఉత్తరం ఉన్నటువంటి స్వామి కుబేరుడి యొక్క అనుగ్రహం వల్ల ధనధాన్యాది సంపత్తులు కలుగుతాయని చెప్పబడుతుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి పూజ చేయడం జరుగుతుంది. ఎవరైతే 108 కొబ్బరికాయలు కొడతారో వారికి ఈ యొక్క స్వామి సంపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వటం, 108 ప్రదర్శనాలు చేసిన వారికి వారి కోరికలు తీరడం జరుగుతుంది. శ్రావణ మాసంలో ఇక్కడ లక్ష్మీ గణపతి అని చెప్పి వెలపడం బట్టి శ్రావణ మాసంలో వ్యాపారుల అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా శుక్రవారం నాడు మాత్రమే చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహకత చూపిస్తారు. గణపతి దేవర శరణం శరణం గణపతి దేవర శరణం శరణం గణపతి పప్ప గణపతి పప్ప పార్వతి తనయ పరమ పావన ఇహము పరము నీవేనయ్యా ఇహము పరము నీవేనయ్యా గణపతి దేవర శరణం శరణం దేవ గణపతి శరణం శరణం గణపతి దేవర శరణం శరణం గణపతి దేవర శరణం శరణం గణపతి పప్ప గణపతి పప్ప అనాథనాథ అఖిల గుణగణ అఖిలాండేశ్వర అమర పూజిత అఖిలాండేశ్వర అమర పూజిత గణపతి దేవర శరణం శరణం దేవ గణపతి శరణం శరణం గణపతి దేవర శరణం శరణం గణపతి దేవర శరణం శరణం గణపతి పప్ప గణపతి పప్ప సర్వ పూజిత సత్య స్వరూప సాధు సమాగమ సజ్జన మిత్ర సాధు సమాగమ సజ్జన మిత్ర ప్రతి పని శుభాంతం, సుఖాంతం కావాలనుకుని కోరుకునే భక్తుల చేత ప్రథమ పూజలందుకునే దేవుడు వినాయకుడు. ఆపద మొక్కుల్ని చెల్లింపజేసుకునేవాడు, భక్తుల్ని కాపాడు భగవంతుడు శ్రీ వెంకటేశుడు. అయ్యా అని ఆర్తితో అర్థించినా, అప్పా అని ప్రేమతో పిలిచినా ఆదుకునే గొప్ప మనసున్న అయ్యప్ప స్వామి తదితర ఆలయ దేవతలు మనల్ని ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.